హలో నమస్తే నేను అశోక్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదం ప్రతిసారి తరచూ వస్తూనే ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నవాడి నేపథ్యంలో కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇబ్బందులపైన, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టికెట్ రేట్ల పెంచేందుకు సంబంధించిన అనుమతులపైన కూడా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది, చర్చ జరిగింది. దాని మీద ఒక విధంగా ఇండస్ట్రీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి, ఎదురు నిలబడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కూడా కృషి చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీకి సంబంధించి వైసీపీ తరపున ఎవరు లేనప్పటికీ కూడా పోసాని కృష్ణమురళి, ఆలీ ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న నటులు తప్పితే ఎవరూ కూడా పెద్ద హోదాలో ఉన్నటువంటి హీరోలు కావచ్చు, దర్శకులు కావచ్చు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే నిన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీస్తూ ఉన్నాయి. కామినేని శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యే ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని, హీరోల్ని, చిరంజీవి గారిని పెద్ద ఎత్తున ఇబ్బందులు పెట్టారు. దేహీ దేహీ అని అడిగించుకుంటూ ఉన్నారు. దేహీ దేహీ అని అడిగించుకొని సినిమా టికెట్లు పెంచుకోవడానికి కూడా ఆయన దగ్గరకు వచ్చి దండాలు పెట్టించుకునేంత వరకు స్థితికి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడేటువంటి మాటలకు కౌంటర్గా బాలకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? వాడెవడో అడిగాడంట, వీడు వచ్చాడంట, దానికి ఇక్కడ వచ్చి ఏదో చేశారంట అని చెప్పేసి ఒక విధంగా చిరంజీవి గారిని కించపరిచే విధంగా, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరే రాజకీయ పరంగా ఆయన శత్రువుగా వీళ్ళు చూస్తారు కాబట్టి రాజకీయ పరంగా పాలసీలకు సంబంధించి విమర్శించరు కానీ పొలిటికల్గా లేదంటే ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా విమర్శిస్తూ ఉంటారు కాబట్టి ఆయన్ని వాడు వీడు ఆ సైకోగాడు అంటూ కూడా బాలకృష్ణ గారు మాట్లాడారు. అది నేను పక్కన పెట్టేసి దాని మీద నేను స్పందించట్లేదు. కానీ ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల మీద మాట్లాడుతూ చిరంజీవిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో అవమానించారు. ఆయన పదే పదే దండాలు పెట్టించుకుంటూ దేహీ దేహీ అని అడిగించుకుంటూ మా టికెట్ రేట్లు పెంచండి, మా ఇండస్ట్రీ చాలా ఇబ్బందుల్లో ఉంది, తద్వారా మేము నష్టపోతున్నాం అని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ వచ్చారు. సో ఈ అంశానికి సంబంధించి నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటర్గా చిరంజీవి గారు ఒక సుదీర్ఘ మీడియా ప్రకటనకి సంబంధించి ఒక లేఖను విడుదల చేస్తూ వచ్చారు. ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అలాగే అప్పుడు ఇండస్ట్రీ మెయిన్గా ఎదుర్కొన్నటువంటి ఇష్యూ టికెట్లకు సంబంధించిన రేట్ల పెంపుపైన అంశము, వీటన్నిటికి కూడా సుదీర్ఘంగా ఆయన మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నన్ను పదే పదే జగన్మోహన్ రెడ్డి అవమానించాడు, నేను 100 సార్లు బతిమలాడితే కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను కలవలేదని చెప్పేసి గత కొంతకాలంగా ఏదైతే 3.5-4 ఏళ్ల నుంచి ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి ఓటమి కారణమైనటువంటి ఒక ఇన్సిడెంట్కి సంబంధించి నిన్న చిరంజీవి గారు ఒక వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎక్కడా అవమానించలేదు, నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కించపరచలేదు, నా విధేయత, నా వినయం అలానే ఉంటుంది. ఒక సామాన్య వ్యక్తిని కలిసినా, లేదంటే ఒక హీరోని కలిసినా, లేదంటే మరొక సెలబ్రిటీని కలిసినా, అలాంటిది ఒక స్టేట్ ముఖ్యమంత్రిని కలిసినా నేను అలానే వినయంగా మాట్లాడతాను, అలానే చేతులు జోడించో లేదంటే అలాంటి నిబద్ధతనే మాట్లాడతాను, నాకు సామాన్య వ్యక్తి అయినా సీఎం అయినా ఒకటే అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టికెట్లకు సంబంధించిన వ్యవహారం మీద నన్ను ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలందరూ కూడా ఇనిషియేట్ తీసుకోమని చెప్పారు. ప్రొడ్యూసర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, మీరు ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద దిక్కుగా ఉన్నారు, మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఆల్రెడీ కరోనా వల్ల మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము, సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితులు లేవు, పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి సినిమాలు రూపకల్పన చేసుకుంటూ వచ్చాము అని చెప్పేసి రాజమౌళి లాంటి వాళ్ళు, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా చాలామంది అందరూ మాట్లాడి చిరంజీవి గారిని ఇనిషియేట్ తీసుకోమంటే ఆయన పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆ తర్వాత చర్చించి ఆ తర్వాత సినిమా హీరోలందరినీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో తాడేపల్లిలో కూర్చొని ఆయనతో పాటు సమావేశమయ్యి ఇండస్ట్రీకి సంబంధించి ఏమేమి చేయాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వైజాగ్లో స్టూడియోలు పెట్టండి, అమరావతిలో స్టూడియోలు పెట్టండి, తిరుపతిలో స్టూడియోలు పెట్టండి అని చెప్పేసి క్లియర్ కట్ ఇండికేషన్ని జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇచ్చాడు. కానీ వీళ్ళు బయటకు వచ్చి చేసినటువంటి ప్రచారం ఏంటి, బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఏంటి, గేటుల దగ్గర నుంచి హీరోలు నడిపించారట. జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని కలవనంటే పదే పదే 10 సార్లు అడిగితే అప్పుడు పేర్ని నాని వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేసి అప్పుడు వచ్చి కలిశారట. నిన్న కామినేని శ్రీనివాసరావు గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ. ఆయనే సాక్షాత్ ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఒక డాక్టరేట్ ఉన్నటువంటి ఒక మనిషి, ఆయన మాట్లాడినటువంటి మాటలు అవి. సో వాటన్నిటికి కూడా వివరణ ఇస్తూ నిన్న చిరంజీవి గారు ఒక లేఖని విడుదల చేస్తూ వచ్చారు. దాంట్లో క్లియర్ కట్గా నన్ను ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అవమానించలేదు, గత 4 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఈ చర్చకు ప్రతిసారి కామన్ అయిపడుతుంది, ఈసారి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం మీద చిరంజీవి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. సరే ఇప్పుడు చిరంజీవి గారి టాపిక్ని పక్కన పెట్టేద్దాం. మెయిన్గా ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల మీద, ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున రిపబ్లిక్ అనేటువంటి ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా గుర్తుండే ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఆ మాటలు విన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏ మేర తాత్సారం చేస్తూ, ఎంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, జగన్మోహన్ రెడ్డిని కించపరిచే విధంగా, జగన్మోహన్ రెడ్డి హ్యూమిలేట్ చేసే విధంగా, పేరుని నాని నా కొడకా నేను నిన్ను చెప్పుతో కొడతాననేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి, మీడియాలో కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు కూడా దానికి కౌంటర్ ఇచ్చారు. అది వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. అదే కంటిన్యూటీని ఇప్పటి వరకు కూడా ఆయన చేసుకుంటూ వచ్చారు. స్టిల్ ఇప్పటి వరకు కూడా అధికారంలో వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మా అన్నను అవమానించారు, మా అన్నను కించపరిచారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి చిరంజీవి గారు అప్పుడు ఎందుకు స్పందించలేదో తెలీదు, కానీ ఇప్పుడైతే స్పందించారు, ఇప్పటికైతే క్లారిటీ వచ్చారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, మీ కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీకి చెంది చంద్రబాబు నాయుడు గారి వియంకుడైనటువంటి బాలకృష్ణ గారు నిన్న చిరంజీవి గారిని కించపరిచే విధంగా ఇండస్ట్రీకి సంబంధించి మీ మంత్రిని, ఎవరైతే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారిని కించపరిచే విధంగా, వాడెవడు నా పేరుని 9వ నెంబర్లో పెట్టాడు, అట్లా ఎట్లా పెడతారని చెప్పేసి కందుల దుర్గేష్ గారిని హ్యూమిలేట్ చేసే విధంగా అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా, ఆన్ రికార్డ్గా ఆయన మాట్లాడినటువంటి మాటలకు మీ స్పందన ఏంటి? దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీ అన్నగారికి సంబంధించి, చిరంజీవి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అవమానించాడట అనేటువంటి ఒక ప్రచారానికే మీరు అంత పెద్ద ఎత్తున విమర్శలు చేశారే, అంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని దించేయాలి, జగన్మోహన్ రెడ్డి నీ తాట తీస్తాను, నీ తొక్కేస్తానని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడు నిజం తెలిసింది కదా, నిజం బయటకు వచ్చింది కదా. చిరంజీవి గారే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చి క్లారిటీ ఇస్తూ వచ్చారు కదా. మరి ఇప్పుడు దీని మీద మీరు ఏమైనా స్పందిస్తారా? దీని మీద మీరు ఏమైనా రియాక్ట్ అవుతారా? అప్పుడు మాట్లాడినటువంటి మాటలకి, అప్పుడు చేసినటువంటి ప్రచారానికి, అప్పుడు చేసినటువంటి కామెంట్స్కి ఈరోజు ఏమైనా జవాబు చెప్తారా? అలాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా? మీరు ఒక హుందాగా చేసేటువంటి రాజకీయ నాయకుడు అయితే, ఓన్లీ పాలిటిక్స్ని పాలిటిక్స్గా, ఇండస్ట్రీని ఇండస్ట్రీగా చూసేటువంటి ఒక వ్యక్తిగా ఉంటే మాత్రము దీని మీద మీరు ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ఈరోజు అవమానం జరిగింది చిరంజీవి గారికి. ఈరోజు చిరంజీవి గారి సెంట్రిక్గా చిరంజీవి గారిని ఈ ఇష్యూస్లోకి తీసుకొచ్చి 3.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని పదే రాజకీయం కోసం వాడుకుంటూ ఉన్నారు. కూటమి అధికారంలో కోసం వాడుకుంటూ వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత కూడా మీరు అసెంబ్లీ వేదికగా వీటికి సంబంధించి చర్చిస్తున్నారంటే, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, అంతకు మించి చిరంజీవి గారికి సోదరుడుగా ఉన్నటువంటి మీరు దీని మీద స్పందించాలి, దీని మీద రియాక్ట్ అవ్వాలి. బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మీరు ఖచ్చితంగా ఖండించాలి. మీ మీద, మీ శాఖ మీద, మీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారి మీద సరిగా పనిచేయట్లేదని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడినప్పుడు మీరు ఎంత గట్టిగా మాట్లాడారో, మీ మాటల్ని సరి చేసుకోవాలని చెప్పేసి మీరు అసెంబ్లీ సాక్షిగా ఎలాగైతే మాట్లాడారో, ఇప్పుడు బాలకృష్ణ గారు మీ శాఖకు సంబంధించి, మీ జనసేన పార్టీకి సంబంధించి కందుల దుర్గేష్ నిర్వహిస్తున్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి శాఖకు సంబంధించి ఆయన్ని కించపరిచే విధంగా, అనుమానించే విధంగా, అవమానించే విధంగా బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా సరి చేసుకోవాలని చెప్పేసి మీరు చెప్పాలి. అలా చెప్పకపోతే మీరు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడేవి తప్ప, అలా చూడాలి తప్పితే ఎక్కడా కూడా వ్యక్తిగతంగా మీ అన్నగారిని అవమానించారనో, మీ పార్టీని అవమానించారనో, మీ వ్యక్తులను అవమానించారో అనేటువంటి మాటలుగా పరిగణించబడదు. ప్రజలు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు ఈ విషయంలో కూడా. అయితే చిరంజీవి గారు ఎలా అయితే క్లారిటీ ఇస్తూ వచ్చారో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీనికి పదే మాట్లాడుతూ వచ్చారు, పదే విమర్శిస్తూ వచ్చారు. మరి టీడీపీ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది? టీడీపీ కూడా మాట్లాడుతూ వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమికి సంబంధించి సభలు పెట్టిన ప్రతి చోట కూడా ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టాడని చెప్పేసి చిరంజీవి గారిని, అలాగే మిగతా వాళ్ళందరి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఏం సమాధానం చెప్తారు? లోకేష్ గారు మీరు ఏం సమాధానం చెప్తారు? ఈవెన్ ఈ ఇష్యూ మీద నేను మరి కొంతమందికి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. మురళీమోహన్ గారు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద, చాలా సీనియర్ నటుడు, ప్రొడ్యూసర్గా, హీరోగా, నటుడుగా చాలా సినిమాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడినటువంటి మాటలందరూ కూడా మనం మర్చిపోయామా? ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు, ఇంటర్వ్యూల్లో ఆయన ఇచ్చినటువంటి మాటలు, ఇంటర్వ్యూల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి హ్యూమిలేట్ చేసే విధంగా మాట్లాడినటువంటి మాటలు, వాటికి మీరు ఏం సమాధానం చెప్తారు? అలాగే హీరో నాని గారు కావచ్చు, ఇలా చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది వ్యక్తులందరూ కూడా మీకోసం, మీ తరపున వెళ్ళి మాట్లాడినటువంటి చిరంజీవి గారికి అవమానం జరిగిపోయింది, అది జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి అవమానించేశాడు, అసలు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, బతిమలాడితే అపాయింట్మెంట్ ఇచ్చాడు, అక్కడి నుంచి అవమానించేశాడట జగన్మోహన్ రెడ్డి చేత. జగన్మోహన్ రెడ్డి కోసం ఇలా వంగి దండాలు పెట్టించుకున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు చిరంజీవి గారు ఇచ్చినటువంటి వివరణ చూసిన తర్వాత మీరు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మనమా ఇలాంటి మాటలు మాట్లాడింది? ఆ రోజు ఏదో జరిగింది, ఎవరో రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము, వాళ్ళ రాజకీయ అంశాల కోసము రాజకీయాల్లో ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. ఆ రాజకీయాల్లో మీరు దూరి, మీ ఇండస్ట్రీ దూరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక శత్రువుగా తీసుకొచ్చేటువంటి భావనకి మీరు వచ్చారంటే అది ఎవరిది తప్పు? మీది తప్ప? లేదంటే రాజకీయం కోసం వాడుకున్నది వాళ్ళది తప్ప?
వాళ్ళదైతే ఖచ్చితంగా తప్పని నేను అన్ను. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఇలానే తయారైపోయినాయి. అది ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే రాజకీయ పార్టీలన్నీ కూడా ఇలానే తయారైపోయాయి. కానీ మీరు ఆ ఇష్యూస్‌లోకెళ్ళి దాంట్లోకి దూరి జగన్మోహన్ రెడ్డి అయితే అలా, పవన్ కళ్యాణ్ అయితే ఇలా, చంద్రబాబు నాయుడు గారైతే ఇలా అని చెప్పేసి మీరు మాట్లాడినటువంటి రాజకీయము, మీరు కూడా ఒక రాజకీయ నాయకుల్లాగా ముసుగు వేసుకొని రాజకీయ నాయకుల్లాగా తయారైపోయి, ఆ రోజుల్లో మీరు మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా ఈరోజు చిరంజీవి గారు ఇచ్చినటువంటి వివరణ ఒకసారి పరిశీలించుకొని మీరందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోండి. మీరందరూ కూడా ఆత్మ పరిశీలన ఒకసారి చేసుకోండి. దానికి సంబంధించి ఎవరిని అవమానించారు? మీ సినిమా టికెట్‌లకి సంబంధించి, మీ సినిమాలకు సంబంధించిన టికెట్‌ల పెంచుకోవడం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత వెసులుబాటు కల్పించిందో కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్లు నేను ఇవ్వను, రద్దు చేయనని చెప్పేసి అసలు సినిమా టికెట్లే రద్దు చేస్తున్నాను, పర్మిషన్స్ ఇవ్వను, ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వను, ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు కూడా లిమిటెడ్ సోర్స్‌తో, లిమిటెడ్ జనాభాతో ఉంటేనే నేను పర్మిషన్ ఇస్తానని చెప్పేసి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మాట్లాడినప్పుడు ఒక్క నోరన్నా పగిలిందా? ఒక్క నోరన్నా బయటకొచ్చి మాట్లాడిందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే అంత పెద్ద ఎత్తున విమర్శించారు కదా! ఎందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు గుండెలు రాలేదు? ఎందుకు అంత ధైర్యం రాలేదు? ఇదే 'ఓజీ' సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1000 టికెట్ అమ్ముతున్నారు. కానీ ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి డైరెక్ట్‌గా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన డైరెక్ట్‌గా ఏం చెప్పారు? నా పర్మిషన్ లేకుండా అసలు జియో ఎలా రిలీజ్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని విమర్శించారు. నా శాఖకి సంబంధించిందది. నా శాఖకు సంబంధించిన ఇష్యూకి సంబంధించి నాకు చెప్పకుండా 'ఓజీ' సినిమాకి ఎలా పర్మిషన్ ఇస్తారని చెప్పేశారు. దాని మీద హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టులో ఏం చివాట్లు పెట్టింది, ఎలాంటి వెడ్రిక్ట్ ఇచ్చిందో కూడా మీకు తెలుసు. మరి దీని మీద మాట్లాడండి. ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా బయటకొచ్చి దీని మీద రియాక్ట్ అవ్వండి. గతంలో రియాక్ట్ అయ్యారు కదా! గతంలో మాట్లాడారు కదా! మరి ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మాత్రం మాట్లాడరు. ఎందుకంటే ఇక్కడ భయం. ఇక్కడ ఎంత భయం అంటే మనం హైదరాబాద్‌లో ఉంటున్నాం. మన ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి. మన ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయి. మనకు సంబంధించినటువంటి సినిమాలన్నీ ఇక్కడే తయారవుతాయి. అక్కడ ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసేటువంటి ఒక భయం. సో ఖచ్చితంగా చిరంజీవి గారికి సంబంధించిన ఇష్యూ మీద ఏదైతే ఇప్పటిదాకా చర్చ జరుగుతూ వచ్చిందో దానికి ఫుల్ స్టాప్ పడింది. అప్పుడు ఎంత పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి నోరులు, అంత పెద్ద ఎత్తున విమర్శించినటువంటి నోరులన్నిటి కూడా ఈరోజు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీకుంటుంది. అలా వివరణ ఇవ్వకపోతే మీరు కూడా మరొక రాజకీయ నాయకులే. మీరు కూడా రాజకీయాల కోసం, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు ఎలా ఉంటాయో అలాంటి పాత్రల్లో మీరు కూడా ఉండిపోవాలా అని చెప్పేసి ప్రజలు నమ్మేస్తారు. ఆల్రెడీ ప్రజలు అర్థమైపోతుంది సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నప్పుడు. ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు పాలిటిక్స్‌లోకి వస్తున్నారు, పాలిటిక్స్ వాళ్ళు ఇండస్ట్రీలోకి వెళ్తున్నారు, ఈ గందరగోళం అంటే ఏంట్రా బాబు అని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది. సో దయచేసి ఎవరిని గెలక్కుండా ఉంటే, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఉంటే ప్రశాంతంగా ఉండేది. అలా కాకుండా వాళ్ళ అంశాల మీద వీళ్ళు, వీళ్ళ అంశాల మీద వాళ్ళు ఇలా చర్చలు జరిగితే ఇలా ఈరోజు ఎలా అయితే ఈ ఇన్సిడెంట్‌కి దారితీస్తూ వచ్చిందో, చిరంజీవి గారు ఇంత వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందో దానన్నిటికి కూడా కారణాలు అవుతాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఇష్యూకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. రియాక్ట్ అయితే మాత్రము ఆయన ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా పరిగణించబడుతుంది. అలా కాకుండా ఉంటే ఆయన కూడా అందరూ రాజకీయ నాయకుల్లాగా రాజకీయాల కోసం వాడుకొని వదిలేసే ఇన్‌స్ట్రుమెంట్‌లుగానే భావించాల్సి ఉంటుంది.